30 years బ్యాక్ నుంచి ఏవైతే క్రిమినల్ కేసెస్ ఫైల్ అయినాయో పొలిటీషియన్స్ మీద అవి స్పీడప్ చేసి దానికి ఒక స్పీడీ ట్రయల్ పెట్టి ఒకవేళ కన్విక్ట్ అయితే యూజువల్లీ 2 years ఆర్ మోర్ కన్విక్షన్ ఏదైనా ఇంప్రిజన్మెంట్ పడితే వాళ్ళని 6 years వరకు మళ్ళీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయకుండా వాళ్ళని బ్యాన్ చేస్తున్నారు సార్. అయితే దీని మీద సుప్రీంకోర్టు వీళ్ళపైన లైఫ్ టైం బ్యాన్ పెట్టడం మంచిదేమో అని అభిప్రాయపడినప్పుడు సెంటర్ ఒక అఫిడవిట్ ఫైల్ చేసింది. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ పార్లమెంటరీ పాలసీ, ఎందుకంటే లా మేకింగ్ కూడా పార్లమెంటే చేసేది. సో ఈ ప్లీ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు లైఫ్ టైం బ్యాన్ ఆన్ కన్విక్టెడ్ పొలిటీషియన్స్ అనే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని సెంట్రల్ గవర్నమెంట్ ఫైల్ చేసింది సార్ సుప్రీంకోర్టులో. అయితే ఏమని అంటుంది అని అంటే ఇంపోజింగ్ పెనాల్టీ మనం వేరే వాళ్ళ మీద వేస్తున్నాము అని అంటే దానికి బ్యాలెన్స్ అనేది ఉండాలి, కన్సిడరింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అండ్ రీజనబిలిటీ. అంతేగాని మీరు ఒకసారి ఇంప్రిజన్మెంట్ వేసిన తర్వాత అతను ఆ సెంటెన్స్ అనేది సర్వ్ చేసి వచ్చిన తర్వాత అతన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి, మనం సొసైటీలో కలిపేసుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన తప్పుకి ఆయన ఆల్రెడీ శిక్ష అనుభవించి వస్తున్నాడు కాబట్టి. అంతేగాని లైఫ్ టైం బ్యాన్ అనేది కరెక్ట్ కాదు అని అంటుంది.